అబద్ధాలు చెప్తేనే ప్రజలు నమ్ముతారనే కల్చర్ ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ విషయం ఆయనే స్వయంగా అమెరికాలో చెప్పారని, అందుకే ఆయన హైడ్రా గురించి చెప్పిన మాటలు నమ్మలేకపోయానని, తాను అనుకుంది నిజం అయిందని, పెద్దల పేరు చెప్పి పేదల ఇల్లు కూలగొడుతున్నారని, రేవంత్ రెడ్డి శాడిస్ట్ ముఖ్యమంత్రి అని, ఇతరులు ఏడిస్తే నవ్వుకునేవాడని, బాస్ల మాటలు విని అడ్డుగోలుగా వ్యవహరిస్తే అధికారులు జైలుకు వెళ్ళక తప్పదని తస్మాత్ జాగ్రత్త అని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. సహజంగా జ్యోతిష్ శాస్త్రంలో శని పడితే 7 ఏళ్ళు అంటారు. 6 నెలలకే పట్టాడు. మాకు ఈయన 6 నెలల క్రితమే వచ్చాడు, ఇప్పుడే పట్టేశాడు. 4 ధర్మాలు చెప్పారు. ధర్మం చేయొచ్చు, మనం అన్ని మార్గాల్లో ప్రయత్నిద్దాము. చట్టబద్ధంగా అందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు ప్రజలు కదిలిపోయి ఈయన సమాజ ఉద్ధారకుడిలాగా కనపడుతున్నాడు, ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, ఈయన వస్తే ఏమైనా మేలు జరుగుతుందని చెప్పి భ్రమపడి అధికారాన్ని కట్టబెట్టింది. అధికారం కట్టబెట్టిన తర్వాత 6 నెలలు 7 నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలే. ఉద్యోగాల కల్పన, వెల్ఫేర్ యాక్టివిటీ, పేదలకు ఇండ్ల పట్టాలు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, పెన్షన్లు పెంచుడు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చుడు, అన్నీ ఏ ఒక్కటి కూడా ఒక్క బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప. ఆ బస్సులలో ఉచిత ప్రయాణం మహిళలకు ఇచ్చినాడు, భ్రమపడ్డరు, సంతోషపడరు. కానీ ఇవాళ 7-8 నెలలు గడవక ముందే హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉన్నది. చాలామంది సంఘ సంస్కర్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, సమాజ హితం కోరేవాళ్ళు రేవంత్ రెడ్డి మాటలకు భ్రమపడి చాలా గొప్పగా చేసేటట్టుంది రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయనకు జేజేలు కూడా పలికింది. నేను దేవనే చెప్పిన, ఏ రోజైతే హైడ్రా నియామకం జరిగిందో ఆ రోజే చెప్పిన, ఇది డ్రామా తప్ప, ప్రజల మూడును డైవర్ట్ చేయడం తప్ప ఈయనకు నిజాయితీ లేదు, ఈయనకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఆ రోజు చెప్పిన. ఇదో డ్రామా అని చెప్పినాడు. నా మీద చాలామంది విరుచుకపడ్డారు. నేను ఆ రోజు అడిగిన, అయ్యా చెర్లల్లో ఏ ఎఫ్టీఎల్ అయితే మీరు చెప్తా ఉన్నారో, ఏ బఫర్ జోన్లలో ఇండ్లు ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారో, అవన్నీ కూడా నువ్వు ప్రచారం చేస్తున్నట్టుగా, నీ అధికారులు చెప్తున్నట్టుగా అవి ప్రభుత్వపరమైన భూములు కావు, అవి ప్రైవేటు భూములు. ఆనాడు వ్యవసాయం చేసుకున్నాడు, చెర్లల్లోకెళ్ళి నీళ్ళు తీస్తే ఆ భూములు తేలితే వ్యవసాయం చేసుకునేవాళ్ళు. చెరువు కింద గుంటడి వ్యవసాయం లేదు, చెర్లా గుంటడి వ్యవసాయం చేసుకునే ఆస్కారం లేదు. ఆనాడు ధర లేనప్పుడు వదిలిపెట్టింది. కానీ ఇలా 20 కోట్లకు 10 కోట్లకు ఎకరమైన నాడు వాళ్ళ